ప్రవక్తలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ శ్రమలు మనకు తెలియనివి కావు అని మనం అనుకుంటూనే ప్రవక్తల జీవితాలను మనం ఏమీ తెలుసుకోలేకపోయాము అనే విషయం అబ్రహామును, మోషేను చూసినప్పుడు మనకు అర్థమైంది. ఒక మనిషిగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళాలని ఆ దేవుడే ఎన్నో మాటలను అక్షరాలుగా రాయించిచ్చాడు. అదే బైబిల్. మనలను తన దగ్గరకు చేర్చుకోవడానికి, తన మాటలను మనకు చెప్పడానికి ఎన్నో పద్ధతులను దేవుడు వాడుకున్నాడు. దేవదూతలను కొన్ని సందర్భాలలో ఉపయోగించాడు. వాక్యాన్ని, యేసుక్రీస్తు గారిని కొన్ని సందర్భాలలో పంపించాడు భూలోకానికి. ఆత్మను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పంపించి తన మాటలను చెప్పించాడు. అలాగే ప్రవక్తలు, వాళ్లను కూడా చాలా సందర్భాలలో, అనగా ఈ దేవదూతలు గాని, వాక్యము గాని, ఆత్మ గాని నేరుగా మనుషులతో కాకుండా ఒక్కొక్కసారి అధిక శాతం ప్రవక్తలతోనే మాట్లాడే విషయాలన్నింటినీ కూడా మిగిలిన వాళ్లకు తెలియజేసే ఏర్పాటును దేవుడు చేశాడు. అయితే ఈ ప్రవక్తలు దేవుని మాటలను ఈ లోకానికి చెప్పటానికి, ప్రత్యేకించి ఇశ్రాయేలీయులకు చెప్పటానికి అనుభవించిన శ్రమలను మనం చూసినప్పుడు, ఆ బాధ్యత కలిగిన వాళ్లను కనబడని దుష్టుడు పెడుతున్న శ్రమలను మనం ఆలోచిస్తున్నప్పుడు బాధాకరమైన జీవితాలుగా మనకు కనపడుతున్నాయి వాళ్ళవి. ఈ రోజున ఈ సువార్త ప్రకటన మనం ఏసీ రూములో కూర్చుని చక్కటి సౌండ్ సిస్టంలో వింటూ, ఇది చెప్పడానికి చక్కటి ఒక కారు వేసుకుని వచ్చి, మీరు కూడా అయిపోయిన తర్వాత కారులో, బస్సులో, ఏసీలో, వేటిలోనో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున సువార్త ప్రకటన అనేది కాస్త సుఖవంతమైన మార్గాలలోనే జరుగుతుంది. బస్సులు, కార్లు, నడిచి వెళ్ళటం, గుర్రాల మీద వెళ్ళటం, గాడిదల మీద వెళ్ళటం, ఎడారులలో పడి తిరగటం వంటి భయానక పరిస్థితులు లేవు. కానీ ఒకనాటి పరిస్థితి అటువంటిది కాదండి. దేవుడు ఒక మాట ఒక చోటుకి వెళ్ళి చెప్పమన్నాడు అంటే అక్కడికి వెళ్ళటానికి ప్రయాణ సాధనాలు లేవు అప్పట్లో. మనుషులు కాలినడకనో లేకపోతే గుర్రం మీదో, గాడిద మీదో వెళ్లాల్సింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అది కటిక వేసవికాలం కావచ్చు, భయంకరమైన శీతాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, దుమ్ము, ఇసుక విపరీతంగా ఎగిరే కాలం కావచ్చు, లైట్స్ ఉండవు, రాత్రులు ప్రయాణం చేయాల్సి రావచ్చు, పగలు ప్రయాణం చేసిన జంతువుల బెడద, భయం, వీటన్నిటినీ కూడా ఈ భక్తులు, ప్రవక్తలు అధిగమిస్తూ దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడానికి చాలా తాపత్రయపడ్డారండి. ప్రథముడిగా అబ్రహామును మనం చూసినప్పుడు నోటి మాటతో కాకుండా తన బ్రతుకు ద్వారానే దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వాడు. దేవుడంటే ఏంటో, దేవునికి విధేయత కలిగి ఉండటం అంటే ఏమిటో, దేవుని ఆజ్ఞలను పాటించడం అంటే ఏంటో సమాజానికి చాటి చెప్పినవాడు. తదనంతరం మోషే దేవుని వలన ఈ లోకంలోనికి జన్మించి ఇజ్రాయేలీయులను విడిపించి నడిపించటం అనే బరువైన బాధ్యతను భుజాన మోసుకుని వెళ్ళినవాడు అని మనం చూశాం. ప్రవక్తలందరిలో మోషేది విభిన్న శైలి. మిక్కిలి సాత్వికుడుగా యేసుక్రీస్తు ఎలాంటి వాడు అన్నది చెప్పటానికి, యేసుక్రీస్తు ఈ రోజుకి ప్రపంచానికి ఆయన ఒక ఎప్పటికీ కూడా ఈ ప్రపంచానికి తిరుగులేని నీతివంతుడైన నాయకుడు, సాత్వికుడు భూమి మీద. యేసుక్రీస్తు అంతటి వాడు మరొకడు లేడు, అసలు పుట్టలేడు, పుట్టబోడు కూడా. అలాంటి క్రీస్తు ఎలా ఉంటాడు అని దేవుడు చెప్పాడంటే మోషే లాంటి అన్నాడు. మోషే లాంటి క్రీస్తును చెప్పడానికి మోషేను దేవుడు తీసుకున్నాడు అంటే అసలు మోషే ఎంతటి వాడై ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు అప్పగించిన పని విషయంలో ఒక్కొక్కసారి సహనం నశించిన తిరిగి మళ్ళీ తానే సర్దుకుని, తానే అడ్జస్ట్ అయ్యి, తానే తగ్గించుకుని దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి ప్రాకులాడినవాడు. దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి ఇజ్రాయేలు దేశం చేర్చడానికి అవసరమైతే తన ప్రాణాన్ని సహితం
ధారపోయటానికి, చివరికి తాను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు అనేంత నిర్ణయం మోషే తీసుకున్నాడు. అంటే అంత తెగింపు మనకు యేసుక్రీస్తు గారిలోనే కనబడుతుంది. ప్రపంచ ప్రజలను కాపాడటానికి తన ప్రాణ త్యాగానికి సహితం యేసుక్రీస్తు గారు వెనుక తీయలేదు. అసలు ఒప్పుకుని వచ్చాడు. ఒకవేళ ఒప్పుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత పరిస్థితులు వికటించి మారిపోతే, ఆలోచన మారిపోతే, ప్రవర్తన మారిపోతే నరకానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను అన్నట్టుగా యేసుక్రీస్తు గారు వచ్చారు. అందుకే ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అనే ఒక పదం వేశాడు. ఆయన అంగీకరించబడను అంటాడు యేసుక్రీస్తు గారు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆ లక్షణం మనం మోషేలో చూసాం. మొట్టమొదట నువ్వు ఇజ్రాయేలీల పాపము పరిహరించితివా, సరి ఏంటి దేవుడితోటే గొడవ లేని ఎడల నీవు రాసిన జీవ గ్రంథం నుండి నా పేరు తుడిచేయి అన్నాడు. మాట మనం ప్రభువా వీళ్ళందరి పేర్లు తుడిచేసినప్పటిది నాది ఒక్కడి ఉంచని మాత్రం అడుగుతాం మనం. అలాంటిది వాళ్ళందరి కొరకు. నిస్వార్థం కాదండి అది, నిస్వార్థం కాదా? ఎంత ఉన్నత స్థితి మనకు మోషేలో కనపడుతుందో ఒకసారి చూడండి. అసలే దేవుడు ఆయన మహా కోపిష్టి. అప్పటికే ఆయన పరిస్థితి ఎలా ఉందండి? ఇజ్రాయేలు ఎప్పుడైతే దోణ చేసుకుని పూజించడం ప్రారంభించారో కాక మీద ఉన్నాడు ఆయన. ఆ టైంలో ఈయన వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తే దేవుడిని ఎలా ఉంటుంది అసలు? అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకాడక తన ప్రాణాన్ని, తన ఆత్మను అడ్డు వేశాడండి అలా ఇజ్రాయేలీలకి. ఆ త్యాగం మనకు క్రీస్తులో కనపడుతుంది. క్రీస్తులో అది కనపడింది అంటే అది ఎవరిలో ఉంది? మోషే. అందుకే నీ వంటి ప్రవక్త మరెవరి గురించి క్రీస్తును మరొకరితో ఎవరితోనూ పోల్చలేదండి. అంత గొప్పవాడు మోషే. అయినప్పటికీ కూడా దేవుడి చేతిలో చేవాట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది అని మనం ద్వితీయోపదేశ ఖండంలో చూసామా? పోయిన వారం చూసామా? ద్వితీయోపదేశంలో 3వ అధ్యాయం చూసాం కదా. ఆ 3వ అధ్యాయము 23. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. బ్రతిమలాడుతున్నాడంటే ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడసలు? నీవు చూపు పరాక్రమను చూపగల దేవుడు ఎవడసలు? నేను అద్దరికి వెళ్ళి నెమ్మదిగా పొగిడి నేను అద్దరికి వెళ్ళి యోర్దాను ఆవలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమలాడుకొనగా. రిక్వెస్ట్ చేశాడు పాపం, ఒక్కసారి వెళ్ళి చూస్తాను. అలా కాదు నాన్నగారు, ప్లీజ్ ఇంత దూరం తీసుకొచ్చాను కదండి, నా రెక్కల కష్టం కదా, ఇంత శ్రమ అనుభవించాను కదా, కొంచెం ఒక్కసారి చూసి వచ్చేస్తాను పోనీ అంటే దేవుడే ఉన్నట్టండి. యెహోవా మిమ్మును బట్టి, ఎవరిని బట్టి? ఇజ్రాయేలీలను బట్టి, మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలు కాపేయ్, చాలును, ఇకను ఈ సంగతి గూర్చి అసలు నా దగ్గర ఎత్తొద్దు నువ్వు. ఇక అక్కడ కట్ చేసాడంతే, ఇంకొద్దు ఈ విషయం గురించి మన ఇద్దరం వచ్చిన ఇంకా మాట్లాడొద్దు అన్నాడు. చివరికి యోర్దాను దాటి ఆవలకు వెళ్లకుండానే మోషే యువతలే మరణించాడు. గొప్ప త్యాగధనుడండి. అందుకే యేసుక్రీస్తు గారు కూడా గవిని వెలుపట ఎంత పోలికల దగ్గరగా ఉన్నాయి చూడండి ప్రవక్తలు. ఏమిటి మోషే గారిని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే సహనం, ఓర్పు, త్యాగం. ఈ రోజున అసలు మనలో లేనిదే ఓర్పు, సహనం అండి. నేను తిట్టాను అనుకోండి, పొద్దున్న చెప్పాను ఇక్కడ నాకు మూతి ఇలా ఈ మూలకి వెళ్ళిపోయింది, బాగా చదవట్లేదు, బాగా రివ్యూ సరిగ్గా చెప్పట్లేదు, ఇలా కాదు ఇలా చెప్పాలని అనుకోండి, ఆడు మూతి ముడిచినట్టు తిరిగి కూర్చుంటాడు. అంత ఒకడు ఈడొకడు సరిగ్గా ఏంటి చదవటం ఏంటి లోకం అంటే దరిద్రం కూడా ఎంతకాలం నుంచి మీరు చదువుతాను అనుకోండి, వాళ్ళకి మంచి కనపడి ఇలాగా అయోమయం కాదా పిచ్చి చూపులు చూస్తాం అంటే మొహం చూడరు. ఇక నిన్ను సరిచేద్దామని నిన్ను తిట్టినా, నిన్ను బాగు చేద్దామని ఒక మాట అన్నా పడవన్నమాట మనం అసలు. మరి ఇంకెలాగా భవిష్యత్తులో మీరు క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు? ఏమండి,
ఏమీ లేకుండానే చెట్టెక్కేసేవాడు ఒకడు, ఏదైనా ఉంటే మూతుముడి చేసుకునే వాళ్ళు ఇంకొకరు, మమ్మల్ని పలకరించలేదని కొంతమంది, మాతో మాట్లాడలేదని కొంతమంది, మేము పెట్టిన అన్నం తింటలేదని ఇంకొంతమంది, మా ఇంటికి రావట్లేదని ఇంకొంతమంది. ఇలాగా మీరు నాయకుడి మీదే మిమ్మల్ని నడిపించి మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని పరిరక్షించేవాడి మీదే మీరు ఇటువంటి చర్యలు చూపిస్తుంటే మీరు భవిష్యత్తులో నాయకులు ఎలా కాగలరు? మోషే లాంటి నాయకులు మీరు ఎలా కాగలరు? స్త్రీలు కూడా మిరియాము లాంటి వాళ్ళు, అవునండి. ఆడవాళ్ళు ఏంటి, మాటలు ఎక్కువ, ముందే మాట్లాడేస్తున్న మాట విసురుళ్ళు ఎక్కువ. మిరియాము ఏం చేసింది? ఆడిని, ఎవరిని? ఆ మోషే గాడిని, ఎందుకు? తమ్ముడు నదిలో వేసి పడైపోతుంటే నేను దూరం నుండి చూసి నా తమ్ముడు ఏమైపోతాడా అని చెప్పి నేను అలా వెళ్ళి లేని ఆలోచనను ఆ ఫరో కుమార్తెకు అందించి వీడిని కాపాడితే నాకు చెప్పకుండా, నా అనుమతి లేకుండా, నాకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడా? ఎవరిని? కూషు దేశపు స్త్రీని తిట్టింది. తిట్లని ఎవరు విన్నారు? అహరోను విన్నాడు. పక్కన ఎవరున్నారు? అన్న, అక్క, ఇద్దరు కలిపి ఎవరి గురించి మాట్లాడుకున్నారంటే తమ్ముడు గురించి మాట్లాడుకున్నారు, మోషే గురించి. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఆ మాత్రానికే ఎంత నీ తమ్ముడైతే మాత్రం నీకు నాయకుడు అనే సంగతి తెలియదా? ఏ గాడిద గుడ్డు మోసే చేతే మాట్లాడించినా దేవుడు మా చేత పలికించలేదా? ఈ మోసే లేకపోతే మేము పలకలేమా అనుకున్నారు. చివరికి మళ్ళీ దిక్కెవరయ్యారు? మిరియాముకు కుష్ఠం వచ్చేస్తే దిక్కెవరయ్యారు? మోషేయే మళ్ళీ ప్రార్థించాలి, దేవుణ్ణి మొరపెట్టుకోవాలి, అయ్యో ప్రభువా అని. నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడు నీకు రక్త సంబంధి అయినా, నీ స్నేహితుడైనా, లేకపోతే నీకు బాగా తెలిసిన వాడైనా వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మోషే, ఆ అహరోను మిరియాముల సందర్భం మనకు తెలియజేస్తుంది. వాటన్నిటినీ కూడా భరిస్తూ, సహిస్తూ, క్షమిస్తూ అలా తన జీవితాన్ని కొనసాగించిన ఉత్తముడు అండి మోషే. ఆయన నుండి మనం సాత్వికత నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి, ఓర్పు నేర్చుకోవాలి. అవసరమైతే దేనినైనా త్యజించగలగాలి. దేన్ని త్యజించేశాడు మోషే? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించుకుని ఫరో కుమార్తె యొక్క కుమారుడు, రాజకుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎందుకో తెలుసా? ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అంటాడు. అల్పకాలము పాపభోగము విడిచిపెట్టాలి దేవుని కొరకు, అవసరమైంది. ఈ లక్షణాలన్నీ మనం భక్తులను చూసి అలవర్చుకోవాలనే దేవుడు రాశాడు. మోషే చరిత్ర ఎంత వివరంగా, పాత నిబంధన ఎంత ఎందుకుంటారో ఒక్కొక్కసారి అర్థం కాదండి. ఆ పేర్లు, ఆ వంశావళులు ఇవన్నీ చూసినప్పుడు ఆ మోషే చరిత్ర ఇదంతా మనకి ఎందుకు అనుకుంటాం? నో, దాని వెనుక అక్షరాలలో అంతర్లీనంగా దేవుని భావాలు, దేవుని ఉద్దేశాలు దాగి ఉంటాయి. వాటన్నిటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఉత్తముడైన మోషే జీవితం, దేవుని పని అనే గొప్ప బాధ్యతను కలిగిన మనకు ఆదర్శం కావాలి. సహనము, ఓర్పు మనకు మాదిరి కావాలి అంటున్నాడు. సహనము, శ్రమానుభవము, ఓపికకు మాదిరిగా, శ్రమానుభవమునకును ఓపిక, ఎంత ఓపిక చూపించాడు, మాదిరి కావాలి. అలాగా మోషే చరిత్రలో ఉత్తముడిగా, ఒక గొప్ప ప్రవక్తగా పాత నిబంధన కాలంలో నిలిచిపోయాడు. ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మోషే అని. పరలోకంలో వింటూ పొంగిపోతుంటాడు, నా గురించి చెప్తున్నారు అని. దేవుని పిల్లలారా, మనం చచ్చిన తర్వాత కూడా మన గురించి, మన భవిష్యత్తు తరాలు మనం చేసిన దైవ పోరాటం గురించి చెప్పుకోగలగాలి. ఈ రోజున మన ఆత్మీయ తండ్రి గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కనబరిచిన పట్టుదల, ఆయన తీసిన మహాజ్ఞానం, ఆయన వాక్యాన్ని బోధించిన విధానం, ఒక ప్రసంగంతో అనేకులను మార్చిన ఆయన తీరు, ఎన్ని నిందలు, ఎన్ని అపవాదులు తన మీద పడినప్పటికీ కూడా, ఎన్ని కేసులు ఆయన మీద ఉన్నప్పటికీ కూడా
ఎన్ని కేసులు తన మీద ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడు అప్పగించిన పనిని ఏమాత్రము విడువక, పట్టు విడువక, వృద్ధాప్యంలో 69 ఏళ్ల వయసులో కూడా ఆయన బహిరంగ సభలకు వెళుతూ దేశంలో పెద్దలను, ప్రధానమంత్రి దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ వారిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ తరంలో మన మధ్యలో ఉన్న ఈయనను చూసి మనం నేర్చుకోవాల్సింది ఇది. వెరీ గుడ్. ఇకపోతే బైబిల్లో మనం కాస్త ముందుకెళ్తే ఇజ్రాయేలీలు ఇక్కడికి వాళ్ళ దేవుడు అనుగ్రహించిన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మర్చిపోయారండి. దేవుడు మర్చిపోయారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిది. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టేసిందటండి. ఆయననైనను, ఎవరిని? దేవుడైన యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు ఏమేమి చేశాడో, ఆయన చేసిన పనులనైనను. నిజంగా ఇలా చేశారా? అసలు ఆ విషయం ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఇలా పుట్టడానికి కారణం ఏంటో తెలుసా అండి? దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆ తరాల వాళ్ళు తమ పిల్లలకు నేర్పలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 16వ వచనం, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయింది. గతంలో వాళ్ళు ఎలా నడిచారో వీళ్ళు నడవలేకపోయారట. 4వ అధ్యాయం 4వ వచనం, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి అన్నాడు. చూడండి, స్త్రీ ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చే నిమిత్తము దేవుడు ఆమెను పుట్టించాడు. ఆమె ఒకనికి భార్య, లప్పోదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా వ్యవహరించింది. న్యాయాధిపతి అయినప్పటికీ కూడా ఆమె ప్రవక్త్రి. వెరీ గుడ్. ఇంకా అలా మనం ముందుకెళ్ళేటప్పటికీ న్యాయాధిపతులు మనకు తగులుతారు. న్యాయాధిపతుల తర్వాత సమూయేలు గ్రంథానికి మనం వస్తాం. సమూయేలు ఎవరు అన్నది మనందరికీ తెలుసు. హన్నా అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆమెకు పిల్లలు లేరండి పాపం. అయితే చాలా మంది స్త్రీలు పిల్లలు లేక బాధపడుతుంటారు ప్రపంచంలో. ఆ చెట్టుకి ఈ పుట్టకి ఆడెవడ దగ్గరకు అరటిపండు కొట్టుకుని ఆడ దగ్గరికి వెళ్తారు. ఇంకొకటి ఎవడో కొబ్బరికాయలు పట్టుకుని ఎత్తినేసుకుని ఆడ దగ్గరికి వెళ్తారు. లేకపోతే ఇంకొకటి ఏదో రకరకాల పద్ధతులు ప్రయోగించి మొత్తానికి పిల్లలను పుట్టించాలనుకుంటారు. పాపం ఈమెకు పిల్లలు లేరు, ఒక ఆమెకు. అయితే ఆమె దేవుడి దగ్గరే తన బాధనంతటినూ చెప్పుకొని ఆయన దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేది. ఆమె చేసిన ప్రార్థన ఎలా ఉన్నదో చూడండి. 10వ వచనం, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల
వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేను. రిఫరెన్స్ 10-11 మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 10-11 వచనాలు. నువ్వు కనుక నాకు మగపిల్లాడినిస్తే ఆ పిల్లాడిని నీకే ఇచ్చేస్తాను అన్నదండి. జస్ట్ నేను గొడ్రాలని అనే నింద నా మించిపోతే చాలు, నాకు పుట్టబోయేవాడు నీ సేవలోనే ఉంటాడు. వెరీ గుడ్. దేవుడు పిల్లాడిని ఇచ్చేసాడండి. ఓకేనండి, దేవుడు పిల్లాడిని ఇచ్చేశాడు. 20 వచనం, గనుక హన్న గర్భము ధరించి దినాలు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తీసుకుని అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఏమండి, ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలినర్పించుటకును మ్రొక్కుబడి చెల్లించుటకును పోయిరి యెరూషలేము అనుకుంటా. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకొస్తున్నానని తన ప్రేమిడితో చెప్పి వెళ్ళక ఉండెను. నేను దేవుడి దగ్గరకు అక్కడికి నేను రాను, నాకు కొడుకు పుట్టాడు కదా, వీడు పాలు విడిచేంత వరకు నా దగ్గరే ఉంటాడు. వన్స్ వీడు అక్కడికి వెళ్ళాడంటే ఇక వెనక్కి తీసుకురాను. పాలు ఎప్పుడు విడుస్తారమ్మా? ఏ వయసు? పాలు ఏ వయసులో విడుస్తారు అంటే జనరల్గా 3 ఏళ్ళ 2 సంవత్సరంలో ఏదో టైంలో విడిచిపెడతారా? అంటే సంవత్సరంన్నర పిల్లాడు వేసుకోండి. సంవత్సరంన్నర అంటే చంటి పిల్లాడు. అంత చంటి పిల్లాన్ని వదిలేయాలి దేవుడి దగ్గర నిర్ణయం తీసుకుందండి. మనమైతే ఇచ్చేంతవరకే తర్వాత చూద్దామని, ప్రభా నీ సేవలో నీ సేవలో నీ సేవలో అంటాం. తర్వాత వాడు పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత మన సేవలో మా సేవ, ముందు మీ సేవ తర్వాత మా సేవ అయిపోయింది. 24 పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె బాలుని ఎత్తుకుని 3 కోడెలను 2 పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యుద్ధకు తీసుకువచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లను, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి ఆ రోజున యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి విని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. హీఈస్ ద హీరో సమూయేలు. 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమొగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచాను. ఎవరు పిలిచారండి? యెహోవా దేవుడు పిలిచాడు. వెంటనే సమూయేలు అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చాను. అతడు ఎవరో ఏలీ, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అని చెప్పగా అతడు వెళ్ళి పడుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనక వచ్చితినా నేను. అయితే అతడు, నా కుమారుడా, నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి. ఏలీకి అర్థమైందండి విషయం. నేను పిలవట్లేదు, ఇక్కడ ఇంకెవరూ లేరు. అంటే ఎవరు పిలుస్తున్నారు అన్నమాట?
తప్పనిసరిగా దేవుడే అయి ఉంటాడు అనుకుని, నీవు వెళ్ళి పడుకో, ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు వెళ్ళి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి ప్రభు. అంతటా యెహోవా సమూయేలుతో మాట్లాడటం మొదలుపెట్టాడండి. 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. కొన్ని విషయాలు చెప్పాడు సమూయేలుకు. సమూయేలు, నువ్వు వెళ్ళి చెప్పు, తోలు తీసేయబోతున్నాను ఇశ్రాయేలీయులను, నేను వీళ్ళు నా మాట వినలేదు, నా మీద తిరగబడ్డారు, నా ఆజ్ఞలు గైకొనట్లేదు, వీళ్ళను బ్రతకనివ్వను, నువ్వు వెళ్ళి చెప్పు. సమూయేలు. ఈ సమూయేలు కాలంలోనే రాజులు అనేవాళ్ళు బయలుదేరారండి. ఈ రాజులలో ప్రథముడు సౌలైతే రెండవ ఆయన దావీదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 29. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతడి సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, అతడు ప్రవక్త అయి ఉండెను. దావీదు ప్రవక్త. దావీదు ఎలా ప్రవక్త అండి? దావీదు ప్రవక్త. దావీదు రాజు. మొదట ఈ రాజును అభిషేకించిన వాడే సమూయేలు. దావీదును అభిషేకించిన వాడు సమూయేలు. ఈ సందర్భం మనకు తెలుసు. సమూయేలు గ్రంథము 1 సమూయేలు 16వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు 16వ అధ్యాయము. ఎన్నో వచనమమ్మా? 16వ అధ్యాయము 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన ఆ సౌలును గురించి నువ్వెంతకాలం దుఃఖపడతావు? ఇలాగా నీ కొమ్ము తైలంతో నింపు, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును, వెళ్ళు అన్నాడండి. మొత్తానికి యెషయా ఇంటికి వెళ్ళాడు. 12. అతడు వానిని పిలువనంపించి లోనికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకించను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయాను. దావీదు మీదకు దేవుని ఆత్మ బలముగా. దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తుందని మనం చూసాం గతంలో. దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తుంది? బాగా ప్రార్థన చేసినోళ్ళకే. ఆత్మ ఎప్పుడు దిగుతుంది? ఆత్మ ఎప్పుడు దిగుతుందండి? ప్రవక్తలు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. నా నిమిత్తము మీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచెను. యెహోవా ఆత్మ ఎవరి మీదకైతే వస్తుందో
వాళ్ళు ప్రవచిస్తారండి, ప్రవచిస్తారు. అందుకే దావీదుని ప్రవక్తగా అపోస్తలుల కార్యాల్లో ప్రస్తావించడం జరిగింది. దావీదు తన నోటి మాటతో దేవుడిని గూర్చి వాక్య రూపంగా చెప్పకపోయినా ఏం చేశాడు? ఇంకా ఏం చేశాడు? ఇంకా కరెక్టేనా? ఇంకా కీర్తనలు ఈ రోజున మనం చదువుతున్నప్పుడు దేవుని మహాజ్ఞానం, ఆయన మనస్సు, ఆయన ఇజ్రాయేలీల పట్ల చేసిన కార్యాలు ఇవన్నీ మనకు తెలుస్తున్నవి. ఆనాటి ప్రజానీకానికే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా అనువైన విధంగా దేవుడు దావీదుచే అనేక మాటలు పలికించాడు కదండి. పలికించాడా? కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 148. యెహోవాను స్తుతించండి ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, ఆయన దూతలు, ఆయన సైన్యము, సూర్య చంద్ర నక్షత్రాలు, కాంతిగల నక్షత్రాలు, పరమాకాశాలు, ఆకాశం పైన ఉన్న జలములు, ఇవన్నీ యెహోవా ఆజ్ఞ ఇవ్వగా పుట్టెను అనే సంగతి ఎవరు చెప్పారు మనకి? దావీదు గారు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. దేవదూతల జననం ఎలా జరిగిందన్నది యెహోవా ఆజ్ఞ ద్వారా జరిగిందనే విషయాన్ని దావీదు గారు తన కీర్తనలో ప్రస్తావించాడు. 145 మొదట చూడండి. స్తుతి కీర్తన దావీదుది 46, 47, 48 ఇవన్నీ దావీదు రాసినవే. మహాజ్ఞానం 19వ అధ్యాయంలో ఏముంది? 19వ కీర్తన ఎవరు రచించింది చూడండి. దావీదుకి, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఏమనుంది దాంట్లో? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి ఎందంతటా విస్తరించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెడుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి కూడా ఆరంభం వేశాడు. జ్ఞానానికి, ఈ లోక జ్ఞానానికి అందని ఎన్నో విషయాలను దావీదు తెలియజేశాడండి. అందుకే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ దావీదును ఒక ప్రవక్తగా ప్రస్తావించడం జరిగింది. ఇకపోతే రాజైన ప్రవక్తగా చెప్పబడిన దావీదు కాలంలో మరొక ప్రవక్త ఉన్నాడు. అతనే నాతాను. సమూయేలు 2వ గ్రంథం చూడండి. సమూయేలు 2వ గ్రంథం. ఎందుకంటే రాజులు ప్రవక్తలు ఏం చేశారు? అసలు ప్రవక్తలు అనేవాళ్ళు ఎలా ప్రవర్తించారు మనకు తెలియాలి. పన్నెండవ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపాను. అతను వచ్చి దావీదు, దావీదు రావయ్య, రా కూర్చో, మనిద్దరు మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, రా కూర్చో అన్నాడు. ప్రవక్త కదండి, నీకు ఒక మంచి కథ చెప్తాను, మంచి పొడుపుగా వేస్తాను, దీనికి పరిష్కారం చెప్పగలవా నువ్వు అన్నాడు. చెప్పు, అడుగు అన్నాడు దావీదు. ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గుడ్లు కలిగి ఉండను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. వాడు దానిని పెంచుకుని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దను తినుచు, వాని గిన్నెలోని త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. ఇంట్లో కుక్క పిల్లలాగా ఒర్రి పిల్ల ఉందంటే, కుక్క పిల్లని ఎలా పెంచుకుంటాం మనం ప్రేమగాను? అలాగా, వెరీ గుడ్. అట్లుండగా ఎలా జరుగుతుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చి ఇంటికి వచ్చాడు. చుట్టంలో వచ్చాడు. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్డల్లోనే గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని
తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేశాను. చుట్టం వచ్చాడు, వాడికి భోజనం పెట్టాలి. ఇంట్లో కోడిని కానీ, ఇంట్లో గొర్రెని కానీ, ఇంట్లో మేకని కానీ కోయటం ఇష్టం లేదు. దొంగదనుకోండి, బలాత్కారంగా పట్టుకొచ్చింది కూడా బాగుంటుంది. అందుకు పక్కన పాపం పేదవాడు గొర్రెపిల్ల ఉంటే ఆ గొర్రెపిల్ల పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి దాన్ని చంపి ఆయత్తం చేశాను. ఇది విషయం. దావీదు, ఇది న్యాయమేనటయ్యా అసలు అని అడిగాడండి. ఎవరు? ప్రవక్త అయిన నాతాను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుడి మీద బహుగా కోపించి, ఎవడసలాడు? యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడిని చంపేయాలి, అలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లను ఇయ్యవలనని నాతానుతో అనెను. ఇంతకీ ఎవడవాడు నాకు చెప్పు, వాడి సంగతి తెలుస్తాను అన్నాడు. నాతాను దావీదును చూసి, నువ్వే ఈ మాట రాజుతో చెప్తే ఎలా ఉంటుంది? చెప్పమన్నాడు. ఇక్కడ నువ్వు రాజు కాదు కదా, ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ అయినా దేవుడు డాడీ గారు ఏమంటారు చూసారా అండి? డాడీ గారు ఛాలెంజ్ ఉంటుంది చూసారా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా తప్పు చేస్తే దాన్ని తప్పని చెప్పాలి. ఇది ప్రవక్త లక్షణం. దేవుడి వాక్యాన్ని ప్రకటించేవాడి కర్తవ్యం అది. ఏం చేశాడు ఇంతకీ దావీదు? 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు గారు యుద్ధానికి వెళ్లకుండా యోవాబును అతని వారిని ఇజ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యుద్ధకాలమున యుద్ధానికి వెళ్ళక యెరూషలేములో ఆగాడండి. ఆగి ఒకానొక దినమున చీకటి పడుతోంది, పొద్దు గుంకుతోంది. చీకటి పడుతుండగా దావీదు పడక మించి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూసాడట అసలు దేశం ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అని. స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు, అంతేకాదు ఏలీయాము కుమార్తెయు మాత్రమే కాక హిత్తీయుడకు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని మొత్తం ఇన్ఫర్మేషన్తో పట్టుకొచ్చాడు. సో ఎవరికో ఒక అతనికి కుమార్తె కావడమే కాకుండా మరొకడి భార్య, నీ పొరుగువాని భార్య. నీ పొరుగువాని భార్య జోలికి నువ్వు వెళ్ళొచ్చని ధర్మశాస్త్రం చెప్తుందా? వెళ్ళకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది. అయితే రాజు కదండి, సౌందర్యవతి. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా ఇంటికి తెచ్చుకున్నాడండి. అయిపోయింది. ఆమె గర్భవతి అయింది. భర్త యుద్ధంలో ఉన్నాడు. భర్త ఎక్కడున్నాడో తెలిసిన ఆమె భర్త యుద్ధంలో ఉన్నాడు. ఈమె ఇంటి దగ్గర ఉంది ఒంటరిగా, గర్భవతి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్లాన్ చేశాడండి. ఏం ప్లాన్ చేశాడు? 6వ వచనం, 5వ వచనం చదవం. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైనని దావీదునకు ఇన్ఫర్మేషన్ వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞించాడు. వెనక పిలిపించండి అతను అన్నాడు. ఓకే, ఊరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారం అడిగాను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని ఊరియాకు సెలవేగా. నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా? ఇంటికి వెళ్ళు తర్వాత ఎందుకని యుద్ధం చేసి వచ్చావు కదా, ఇంటికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఊరియా రాజనగర్లో నుండి బయలు వెళ్ళాను. అతను వెనుక రాజు ఫలహారం అతని యొద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాణి సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొనేను. ఇంటికి వెళ్ళాడు, ఎంట్రన్స్ లో పడుకున్నాడటండి. ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదులకు ఎంక్వైరీ చేశాడు, ఇల్లడే లేదా అని. ఇంటికి వెళ్ళలేదు ఊరియా అని తెలిసింది. వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని అడుగగా
ఊరియా అంటున్నాడు, మందసమును ఇజ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఎలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా. ఓ పక్కన యుద్ధం జరుగుతోంది, సేవకులందరూ యుద్ధంలో ఉన్నారు. వాళ్ళందరినీ నేను విడిచిపెట్టి నేను భార్య దగ్గరికి వెళ్ళి సుఖపడమంటావా నన్ను? నీ తోడు నా ప్రాణము తోడు, నేను అలాగూ చేయవాడను కానని దావీదు, నేను అలాంటి కాదన్నట్టు. అంటే నీలాంటి కాదన్నట్టే కదా. పెళ్ళుగా తగిందండి దావీదుకి. లాభం లేదనుకున్నాడండి దావీదు. సరే, నేడును నీవిక్కడ నుండు, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా, ఊరియా నాడును మర్నాడును యెరూషలేములో నిలిచాను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బావుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేశాను. సాయంత్రము అతడు బయలు వెళ్లి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పడుకు ఎంత చేసినా ఇంటికి వెళ్ళలేదండి. ఇంటికి ఎందుకు వెళ్ళమంటాడంటే, ఆమె గర్భవతి అయింది కదా, భర్త ఇంటికి వెళితే భర్త మీదకి వెళుతుంది ఆ విషయం, అవునా కదా? భర్త లేడు, ఈమె గర్భవతి అయింది, ఎవరి వల్ల అని ఎంక్వైరీ వస్తుంది కదా. సో ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి ఇంటికెళ్ళు నేనేళ్లను. ఉదయమున దావీదు ఎలాంటి ప్లాన్ చేశాడు చూడండి. దావీదు ఎంత గొప్ప వ్యక్తి అండి అసలు. ఎలాంటి కుట్ర పన్నుతున్నాడంటే, యుద్ధము బాగా మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్లిపోమ్మని యోబునకు ఉత్తరమును వ్రాయించి ఊరియా చేత పంపించాడు దాన్ని. యుద్ధం బాగా జరుగుతున్నప్పుడు ముందు పెట్టి దావీదు ఊరియాతో చేసి నువ్వు తప్పుకోనండి అన్నమాట. అది ఎవరి చేత పంపించాడు? మళ్ళీ ఊరియా చేతే పంపించాను. మొత్తానికి అతను చెప్పినట్టుగా 16 యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతునుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీయుడగు ఊరియాయు హతమాయెను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదు వద్దకు పంపి దూతలతో ఇట్లనెను, యుద్ధ సమాచారం నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు ఎలా యాక్ట్ చేస్తాడు అన్నది యోవాబు ముందు చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే ప్లాన్ కదా, ఇదంతాను ప్రీ ప్లాన్ కదా. నువ్వు వెళ్ళి సమాచారం అందించు. అప్పుడు రాజు ఏం చెప్తాడంటే, రాజు కోపము తెచ్చుకుని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరికి పోతిరి? గోడ మీద నుండి వారు అంబు వేయుదురని మీకు తెలియకపోయినా యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలకు ఎలాగ చచ్చిపోయాడు? ఒక స్త్రీ తిరగటి రాయి తునగ ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను కదా. ప్రాకారము దగ్గరకు మీరు ఎందుకు పోతిరని అతడు నిన్ను అడిగిన ఎడల తమరి సేవకుడగు ఊరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతలను పంపాడు. రాజు అడుగుతాడు, ఎలా యాక్ట్ చేస్తాడు, నువ్వు ఎలా చెప్పు. దూత పోయి యోవాబు పంపిన వర్తమానం అంతయు దావీదునకు తెలియజేశాను. ఇట్లనగా ఆ మనుషులు మమ్మల్ని ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మముల వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తమ సేవకుల మీద అంబు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరి సేవకుడైన హిత్తీయుడకు ఊరియా కూడా హతమాయెను. అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఈ సంగతిని బట్టి నీవు చింతపడవు. ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీదను ఒకప్పుడు మరి ఒకరి మీదను పడుట కద్దు సాధ్యమది. పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరచమని చెప్పమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. ఇదంతా బాగుందండి ఇంతవరకు. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఇక్కడ పడిందండి, చూస్తున్నాడు అంతా.
అంతా చూస్తున్నానండి అలాగా. పంపించాడు, నాతాను పంపించాడు. నాతానేనా? నాతానును దావీదునొద్దకు పంపించి స్టోరీ చెప్పిన అన్నట్టు. అప్పుడు నాతాను వచ్చి స్టోరీ చెప్పాడు. ఏమని? ఓ గొర్రెపిల్ల ఉంది, ఇంకొకటి పక్క దొడ్లోనేమో చాలా గొర్రెలు ఉన్నాయి, ధనవంతుడికి చుట్టం వచ్చాడు, బంధువు వచ్చాడు, ఈడు గొర్రెపిల్ల పోయకుండా పేదోడికి వచ్చేసాడు. న్యాయమా ఇది దావీదు? ఎవడో ఆ పని చేసింది అని? నువ్వే. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకప్పగించుతుని, ఇది చాలాదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసినవేమి? హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించినవి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీ భార్య అగునట్లు తీసుకున్నందున. దావీదు అధికారంలో ఉన్నవాడు, రాజు. నాతానును ఏమైనా చేయగలడు. భయపడ్డాడు నాతాను? భయపడలేదు. ప్రవక్త ఎవరినైనా హెచ్చరించవలసిన బాధ్యతలు కలిగిన వాడండి. ఇప్పుడు ప్రవక్త జీవితం సాఫీ అయినదంటారా? మనంత సాఫీగా ఉందండి. రాజుగారికి వందనాలండి రాజుగారు అంటాం మనం. వాడు తప్పు చేసినా సరే, వాడు ఎలాంటి వాడు వార్డు మెంబర్ కనపడితే నీ రాజ్యపు అధిపతులను గౌరవించు, కరెక్టే, కాదంటలేదు. కానీ చెడ్డవాడైనా సరే మనం వంగిపోతాం అక్కడికక్కడ. కానీ ప్రవక్తలు, వాడు రాజు అయినా సరే నన్ను వెళ్ళి చెప్పు అని దేవుడు చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి, అంటే దేవుని పని ఇదంతా మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటేనండి, ప్రవక్తలు ఇది చాలా చిన్న విషయంగా వెళ్ళి చెప్పేమని చెప్పేసి అనుకుంటాం. కానీ అతని పరిస్థితి మనం ఒకసారి ఆలోచించాలి. నాతాను ఒక రాజు దగ్గరికి వెళ్తున్నాడు. రాజు ఎలా స్పందిస్తాడో తెలియదు. తల నరికించుండొచ్చు, కోట బొమ్మానికి వేలాడదీయంటాడు అవసరమైతే. నో, ఈవెన్ అయినా సరే ఎట్టి పరిస్థితులను దేవుడు చెప్పమన్నది చెప్పాల్సిందే. మరి మనకు కూడా చాలా చెప్పాడు కదా చెప్పమని. మనకేం చెప్పాడు? మనకేం చెప్పాడండి? మనకేం చెప్పాడు దేవుడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి మనల్ని చెప్పమన్నాడు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఫలానా తప్పు చేసావని డైరెక్ట్ గా అదే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సువార్త ప్రకటించు అన్నాడు. ఆనాడు ప్రవక్తలకు ఇచ్చింది ఎంతో కఠినమైన పని. ఈనాడు దేవుడు మనకు అప్పగించింది అత్యంత తేలికైన పని. సువార్తలో భాగస్థుడివి కాదు. నీ జీవితం దేవుని పని నిమిత్తం ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. పడుతుందా? లేదు. అలాంటి శ్రమలు మనకు వస్తే నాతానుకు ఎదురైన పరిస్థితి మనకు ఎదురైతే మనం అసలు నిలబడతామా అండి? నిలబడగలవా? అసలు వెళ్ళి చెబుతామా అసలు మనం? నో. ఓపిక. నీ వెనక దేవుడున్నాడనే సంగతి ఎరగాలిదా? డాడీ గారిని చూస్తున్నామంటే మనం ఈ రోజున డాడీ గారి మీద ఎన్ని కేసులు తెలుసా అండి? అంబేద్కర్ గారిని ఏదో దూషించాడు అని చెప్పి అప్పట్లో పెద్ద ఇష్యూ లాభేశారు. చాలా పెద్ద ఇష్యూ వక్రీకరించేశారండి. లేనిది గిట్టించి చెప్పేశారు. ఆయన ఏం అనకపోయినా సరే, ఆయన ఏం అనలేదు. లైవ్ లో ఆయన ఏమీ అనలేదని హైకోర్టు న్యాయమూర్తే బెయిల్ ఇచ్చారు. బెయిల్ దాని అర్థం ఏంటి? ఏమీ లేదని అక్కడ కేసు నడుస్తుంటది. అలాగే అలాంటివి ఎన్నో 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 ఎన్నెన్నో 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 ఇంతవరకు నో అరెస్ట్ అంటాడు ఆయన. మనం చూసాం. ప్రధాన న్యాయమూర్తిని అంతవరకు వెళితే అసలు మనం అసలు అంతంత మాటలు మాట్లాడగలమా అండి? ప్రధాన న్యాయమూర్తికి మనం చెప్పగలమా? నరేంద్ర మోడీ అంటాడు ఆయన. చంద్రబాబు అంటున్నాడు ఆయన. చంద్రబాబుతో పోలిస్తే ఒక పిడి సుందర్రావు గారి పరిధి ఎంత? అసలు చాలా చిన్నది. ఒక నరేంద్ర మోడీతో పోలిస్తే పిడి సుందర్రావు గారి స్థాయి ఎంత? చాలా చిన్నది. ఈ లోకంలో చూస్తే, ఈ లోకం చూసినట్టుగా చూస్తే చాలా చిన్నది. కానీ చెప్పవలసిన స్థితిలో చెప్పగలిగే బాధ్యతను కలిగి ఉన్నాడు ఆయన. ఆయన స్థితి
దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఇంకక్కడ నువ్వు ప్రాణాన్ని లెక్క చేయకూడదు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. చెప్పమన్నాడు, నేను చెబుతున్నాను అంటాడంతే ఒకటే మాట. నువ్వు నన్ను చంపదలుచుకు చంపండి, అరెస్ట్ చేస్తారా చేయండి, కానీ నేను చెప్పక మానను. బాధ్యత కలిగిన వాడి ప్రవర్తన అలా ఉంటుందండి. మరి అంత బాధ్యత మనకుందా? సువార్త ప్రకటన అనే బాధ్యతను మనము కలిగి ఉన్నాం. మరి మనం చెప్పగలుగుతున్నామా? మనం చేయగలుగుతున్నామా? ఏమైనా ప్రాణాలు పెట్టారండి ప్రవక్తలు. ప్రాణాలు ప్రాణాలు ప్రాణాలు. మొదటి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. మొదటి వచనం. అంతట గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా ఆహాబు రాజు ఆహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరమును మంచైనను వర్షమైనను పడద్దని ప్రకటించాను. అయిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళి? రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం మీరు అయిపోయారు, నేను చెప్పాను అక్కడ మంచు గాని వర్షం గాని కురవదనేటప్పటికి వెంటనే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. కారణం ఏంటి? రాజుకి దేవుడు చెప్పమన్న మాట చెప్పేశాడంతే. అమ్మో ప్రభు, ఆహాబునందుకు వెళ్ళమంటున్నావు? అతని భార్య అసలే యెజబెలు ప్రవక్తలందరినీ మనోళ్ళని చక్కగా చంపుతుంది, ఒక్కొక్కరిని పెట్టి. నేను వెళ్తే నన్ను కూడా చంపేస్తుంది. అలాంటి దాన్ని చేసుకున్నాడు ఆహాబు వెళ్ళి. ప్రభు, నేను వెళ్ళని మరొకటి పంపించలేదండి. వెళ్ళి చెప్పేసి, అసలు ఏలి ఎలాంటి చెచ్చర పిడుగు, రౌద్రుడు అన్నమాట. ఆవేశం, కట్టలు తెంచుకున్న ఆవేశం ఏలియా అంటే. పౌరుషం గలవాడు ఏలియా అంటే. నువ్వు వెళ్ళి ఆ వాగు దగ్గర దాగునుండి అన్నాడు. అక్కడికి నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములంటే కాకులండి, కాకులకు ఆజ్ఞాపించి తిని అని అతడికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచుండెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంత యెహోవా వాక్కు అతని ప్రత్యక్షము ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపత్తు అనే ఊరికి పోయి అచ్చటుండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎంత ధైర్యముతో అడుగు ముందుకు వేసిన ఏలియాను దేవుడు ఎలా పెంచి పోషించుకుంటూ వస్తున్నాడో చూడండి. ఎందుకు వెళ్ళిపోమన్నాడంటే? దేవుడే ఎందుకు వెళ్ళిపోమన్నాడండి? దేవుడిని వెళ్ళిపోమంటే దేవుడు ఎందుకు వెళ్ళిపోమన్నాడండి? చంపేస్తాడు రాజు నిన్ను, నువ్వు వెళ్ళిపో ఏలియా అన్నాడు. ప్రాణాలకు తీయండి. ఎంత చిన్న విషయం అండి. మనం ఏం కాకుండా మోసే చదివేసుకున్నాం, ఏం కాకుండా అబ్రహాము, ఏమి కాకుండా ఏలియా, ఏమి కాకుండా నాతాను, మనకి ఇవన్నీ చాలా చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి. కానీ రంగంలోకి మనం దిగితే మనకు అర్థమవుతుంది. అంతెందుకండి, సువార్త పట్టుకుని ఈ రోజున రోడ్డు మీదకి వెళ్తుంటేనే కొడుతున్నారండి, చంపేసేస్తున్నారు. మా అమ్మగారు మా అక్కలందరూ సువార్తకి వెళ్ళిపోయారంట. మొన్న ఆపారంట. బైబిల్ ఉందా? తీయనంట. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ వచనం అనుకుంటా. ఏముంది చూడండి, అపోస్తుల కార్యములు 6వ
ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంక పరిచింది కదా. మీరు ఇప్పుడు ఎక్కడున్నారని భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నారు? భారతదేశంలో. భారతదేశం ఎక్కడుంది? ఆసియాలో ఉంది. మరి మీరు ఎందుకు చెప్తున్నారు అన్నాడు. మా ఊళ్ళు షాక్ అయిపోయేదా, ఇది బైబిల్లోనే ఉందా ఇది అని 1-2 సార్లు చూసుకుని కాముగా అనిపించింది. అంటే ఏదో అలా కాదు, అప్పుడు ఉన్న మనుషులకి చెప్పొద్దన్నాడు, అడ్డగించాడు పరిశుద్ధాత్మను, అంతేగాని ఇప్పుడున్న మనలు కాదు ఇది మాట్లాడుకో ఇక్కడ ఏముందని మా వాళ్ళు కంగారుపడి నాకు ఫోన్ చేశారు. బయటికి వెళితే కొట్టే పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయండి. బయటికి వెళితే ఒక సాధారణ మనిషికి వాక్యం చెప్పడానికి భయపడుతున్న కాలం అయితే, ఒక రాజునకి హెచ్చరిక చేయాల్సి వస్తే అది ప్రాణాలతో చెలగాటం. దానిని భుజస్కంధాల మీద వేసుకుని మోసిన వాళ్ళండి ప్రవక్తలంటే. దేవుని పనికి వాళ్ళు చిరునామా అండి. దేవుని పనికి వాళ్ళు నిదర్శనం. వాళ్ళు మనకు ఆదర్శం కావాలి. వాళ్ళ ఓపిక, వాళ్ళ సహనము, వాళ్ళు పడిన శ్రమలు, ఏలియా పడిన శ్రమలు, విస్తారములు. వచ్చేవారం ఆలోచిద్దాం, చాలా టైం అయింది. రొట్టె ద్రాక్ష రసం ఉన్నాయి వాళ్ళ లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని వచ్చేవారు ఎవరూ మానకండి. చాలా ముఖ్యమైన విషయాలు మనం ఏలియా దగ్గర నేర్చుకోవాల్సి ఉన్నాయి. కళ్ళు మూసుకోండి. పరలోకమున్న మా కన్న తండ్రి, మంచి మాటలు మీరు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచారు. మీరు రాయించిన ఏ సందర్భము కూడా నాయన అది వ్యర్థం కాదు. అర్థం కాని వాడికి అది విరుద్ధం కావచ్చు, కానీ అర్థం చేసుకుంటున్న మాకు అది మహాజ్ఞానంగా కనపడుతుంది. ఒక వ్యక్తి గురించి మీరు రాయించారంటే వాడు మంచివాడైనా చెడ్డవాడైనా వాడి నుంచి నేర్చుకోవాల్సింది ఉన్నది అనే విషయం మేము నేర్చుకుంటున్నాం. తండ్రి, ఇన్ని రూపాలలో ఇన్ని విషయాలు మీరు మాకు చెప్పడానికి గల కారణం ఒకటే, మేము మీ దగ్గరకు రావాలి. వాళ్ళందరూ మమ్మల్ని ధైర్యపరచాలి. వాళ్ళ చరిత్రలు మాకు బలాన్ని ఇవ్వాలి. వాళ్ళ జీవితాలు మాకు ఆదర్శం కావాలి. వాళ్ళు పడిన శ్రమ వలన మాకు వస్తున్న ఈ చిన్న చిన్న శ్రమలు ఎంతన్నది మేము బేరీజు వేసుకోవాలని నాయన మీరు ఇన్ని మాటలు రాయించి పెట్టారు. ఆ ప్రవక్తల శ్రమలను, వారి అనుభవాలను, వారి సహనాన్ని నేర్చుకుంటున్నాం, పరిశీలిస్తున్నాం, ఆకళింపు చేసుకుంటున్నాం. వారి బాటలు ధైర్యముతో నడవగలిగే అవకాశాన్ని మాకివ్వండి. ఇక్కడ మీ పిల్లలందరికీ ఇవ్వండి ప్రభువా. మీ మాటలు జీవపు గుళికలు నాయన. ఒక్కొక్క మాట ఎంతో జీవాన్ని ఇస్తుంది. ఒక్కొక్కరి చరిత్ర ధైర్యాన్ని ఇస్తుంది. తండ్రి, ఇన్ని మాటలు మీరు రాయించినందుకు మీకు కృతజ్ఞతలు. దేవా, మీ పిల్లలమైన మేమందరం మీ కుమారుడు అంతటి వాళ్ళు కావాలని మీరు కోరుకుంటున్నారు. కుమారుని పోలిన వారి జీవితాలను, మీ కుమారుడి జీవితాన్ని మాకు నేర్పిస్తున్నారు. విన్న మీ పిల్లలందరికీ మంచి ఆలోచననివ్వండి. మీ పిల్లల మనస్సులను మీకు మరింత దగ్గర చేయటానికి ప్రయత్నిస్తుండగా దాన్ని స్వీకరించగలిగే వివేచనను వారికి అనుగ్రహించండి. తండ్రి, ఇప్పుడు వచ్చిన పిల్లలందరినీ బట్టి మీకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ దేశంలో చిన్నవాళ్ళం నాయన, చాలా చిన్నవాళ్ళం. మేము తక్కువ మందిగా మేము ఉన్నాం, కానీ మా ఆలోచనలు మాత్రం ఎక్కువగా ఉన్నవి. మా సంకల్పం గొప్పది నాయన. మీ కొరకు పని చేయాలని ఆశపడుతున్నాం. మీ కొరకు బ్రతకాలని తలంపు కలిగి ఉన్నాం తండ్రి. మీ మహాజ్ఞానాన్ని ఈ లోకానికి చాటాలని, మీ ఆజ్ఞల ప్రకారం మంచి జీవితాన్ని, పాపరహిత జీవితాన్ని గడపాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకుగాను మీ సహాయాన్ని మేము అర్థిస్తున్నాము తండ్రి. మీ వాక్యంతో మీరు మమ్మల్ని కాపాడండి దేవా. హవల్లీలో ఆయన బేస్మెంట్ విషయాన్ని మీ పాదాల చెంత పెడుతున్నాం. మీ చిత్తానుసారంగా జరిగించండి తండ్రి. మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ వాళ్లకు వాక్యాన్ని అందించాలని తాపత్రయపడుతున్నారు.
మీ వాక్య సంబంధమైన సహాయతను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. దేవా, భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో మీ పిల్లలు పనిచేస్తుండగా, ప్రయాణాలలో ఉంటుండగా, డ్రైవింగ్లలో ఉంటుండగా మీ పిల్లలైన ప్రతి ఒక్కరిని మీరు పరిరక్షించండి, కాపాడండి. అలాగే బయట పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ఆయన. మీ పిల్లల ఆరోగ్య పరిస్థితులను మీరు చక్కదిద్దండి తండ్రి. ఈ కార్యక్రమం నడవడానికి తమ వంతు సహాయం అందిస్తున్న, ఆర్థిక సహాయం అందిస్తున్న, ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయం అందిస్తున్న, సౌండ్ సిస్టమ్ విషయంలో సహాయం అందిస్తున్న, ఇతరత్ర ఫోన్ల విషయంలో సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరి గురించి మీకు విన్నవిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా బ్రతుకు కాలం అంతా మీ కొరకు పనిచేసి, మీ కొరకు బ్రతికి తిరిగి మీ దగ్గరకు రాగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన మా ఆత్మీయ తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు దీర్ఘాయుష్యును, సంపూర్ణ ఆరోగ్యమును ఇవ్వండి. ఆయన తలపెట్టిన ప్రతి పనిని సఫలీకృతం చేయండి. ఛానల్ విషయమై మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక భాషల్లోనికి వాక్యాన్ని అందించే నిమిత్తం ఏర్పాటు చేస్తున్న ఈ ఛానళ్లకు ఎటువంటి విఘాతం కలగకుండా మీ కాపుదలను అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం దేవా. వచ్చిన మీ పిల్లలందరి విషయమై మరొకసారి మీకు నివేదిస్తున్నాం తండ్రి. మీ పిల్లలందరూ ఇళ్లకు వెళుతుండగా క్షేమంగా